ఏంటి రోహిత్ అన్న డల్గా ఉన్నావు? మ్యాచ్ గెలిచాం కదా, బోని కొట్టేశాం, ఇక ఆగేది లేదు. ఎహాపా, అది ఎలాగో జరుగుతుంది. మొత్తానికి ప్లే ఆఫ్స్ కూడా వెళ్తాము, ఆ విషయం నాకు తెలుసులే కానీ నేను అందుకు డల్గా ఉన్నది. క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ప్రిడిక్షన్స్ బ్యాక్ టు బ్యాక్ రైట్ ఇస్తున్నా, ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఓ దానికా, తెలిసిందే కదన్న మన యూజర్స్ గురించి. కొన్నిసార్లు టైం పడుతుంది, కానీ ఒక్కసారి జాయిన్ అవ్వడం మొదలు పెట్టారు అంటే ఆ ఫ్లోని ఎవరు తట్టుకోలేరు. సరేలే, ఫస్ట్ నువ్వు జాయిన్ అవ్వు, వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. యూజర్స్ తొందరగా వెళ్ళి క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫ్రీ ప్రిడిక్షన్స్ మీకోసం ఎవ్రీడే వస్తున్నాయి. ఇంకేముంది, కొత్తగా ఏం జరిగిందని? ఎప్పుడు జరిగేదే జరుగుతోంది. నేను బాధపడ్డం తప్ప ఇక్కడ ఎవరికి ఒరిగింది ఏమీ లేదు. ఏమైంది కోహ్లీ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? వేదాంతలో మాట్లాడుతున్నావు? ఒక్కడన్నా ఆడుతున్నాడా? మళ్ళీ నేను స్లోగా ఆడానని చెప్పి ట్రోల్స్ ఒకటి. నేను ఫాస్ట్గా ఆడి అవుటే వెళ్ళిపోతే మన స్కోర్ 120 కూడా దాటదని బయట వాళ్ళకి తెలియదు పాపం. అరే, ఎవరో ఏదో అన్నారని బాధపడుతున్నావా? అవన్నీ పట్టించుకో కోహ్లీ. ఎవరో ఏదో అన్నందుకు బాధపడట్లేదు, మనోళ్ళు ఆడలేదని బాధపడుతున్నా. నువ్వు ఆడలేదని బాధపడుతున్నా. నేను ఆడలేదా? మొన్న 30 పైన రన్స్ కొట్టా, ఇంకేం కావాలా నీకు? T20లో 30 అంటే మంచి స్కోర్ తెలుసా? వేరే టీమ్స్కి 30 అంటే మంచి స్కోరు. మన టీంలో కనీసం 60-70 కొట్టాల్సిందే. ఎందుకంటే మనం ఇద్దరం కొట్టే స్కోరే ఉంటుంది మొత్తం. మిగతా వాళ్ళు చూస్తున్నావు కదా. అరే కోహ్లీ, నేను ఏం చేయాలి చెప్పు? నేను బాగానే ఆడుతున్నాను, కానీ అవుట్ అయిపోతున్నాను. మ్యాక్స్వెల్, నువ్వు చెప్పే మాటలోనే లాజిక్ లేదు. బాగా ఆడితే అవుట్ ఎందుకు అవుతావు? బాల్ ఎక్కడో వస్తుంటే నువ్వెక్కడో ఊపుతున్నావు. ఇక బౌల్డ్ కాక ఏమవుతుంది? వదిలే ఫ్యాఫ్ డు ప్లెసిస్. అదే ఆస్ట్రేలియా టీంకి ఆడమని చెప్పు, ఎగురుకుంటూ కుంటుకుంటూ ఆడతాడు. కానీ ఐపీఎల్కి వచ్చేసరికి మనకు మాత్రం గట్టిగా హ్యాండ్ ఇస్తున్నాడు. ఏంటి కోహ్లీ అలా మాట్లాడుతున్నావు? ఇంతకుముందు సీజన్స్లో ఆడలేదా? ఈ ఒక్క సీజన్లోనే కదా ఫెయిల్ అయ్యా. అయినా ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి, ఆడతానులే, సెంచరీలు కొడతాను. నీ సెంచరీల కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా కొట్టు బాబు ఒకటి. కోహ్లీ అన్న, ఈ మ్యాచ్లో మాత్రం ఖచ్చితంగా ఆడతానన్నా. ముంబై వాళ్ళ టీం నుంచి మీ టీంకి వచ్చాయి కదా, వాళ్ళపైన రివెంజ్ తీర్చుకుంటా. అదే చెప్దాం అనుకుంటున్నారా కెమెరన్ గ్రీన్? లాస్ట్ ఇయర్ వాళ్ళతో ఉన్నావు కదా, నువ్వు మామూలుగా ఆడట్లేదు, ఇంకా జాల్ చూపించి డక్అవుట్ అయిపోవడాలు, ఒకే ఓవర్లో 20-30 కొట్టించడాలు ఇలాంటివి చేస్తావేమని మాకు భయం అవుతోందిరా. లేదన్నా, ట్రేడ్ చేసుకొని నాకు ఇన్ని కోట్లు ఇస్తుంది ఆర్సీబీ, అలా మోసం చేస్తానా నేను? అస్సలు మోసం చెయ్యా, బాగా ఆడతా. ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా మోసమే కదరా. డబ్బులు తీసుకున్నావు కానీ ఆడట్లేదు. ఎప్పుడు ఆడతావురా? ఇక మ్యాచ్లు కూడా అయిపోతున్నాయి. అయ్యో, లాస్ట్ ఇయర్ కూడా నువ్వు చూడలేదు ఐపీఎల్? స్టార్టింగ్ ఇలాగే ఆడతా నేను. ఒక్కసారి ఆడడం మొదలు పెడితే నన్ను ఎవ్వరు తట్టుకోలేరు. సెంచరీల మీద సెంచరీలు మోత మోగిస్తా. అదేరా, ఆ సెంచరీ ఎప్పుడు చేస్తావో చెప్పురా కోహ్లీ అన్న. అయినా మీ టీం చాలా గొప్పదన్న. అసలు ఇలాంటి టీము నేను ఎప్పుడూ కూడా చూడలేదు తెలుసా? ఏంట్రా అంతగా పొగుడుతున్నావు? ఎందుకు అర్థం కావడం లేదా? ఎలాగో కెప్టెన్సీ సరిగ్గా చేయడు, పొగిడితే ఓ 2 పాయింట్లు ఇస్తాడని చెప్పి పొగుడుతున్నాడు. అంటే మేము పాయింట్స్ ఇవ్వడానికి ఐపీఎల్ ఆడుతాం అనుకుంటున్నావు ఏంట్రా నువ్వు? అన్నా, అలా అనకన్నా. ఈ ఐపీఎల్లో మీరు ఎంతమందికి లైఫ్ ఇచ్చారు, ఎంతమంది ప్లేయర్స్ని తోపు చేశారు తెలుసా? ఏం మాట్లాడుతున్నాడు రోహిత్ శర్మ? నాకేం అర్థం కావట్లేదు. అంటే ఫస్ట్ మ్యాచ్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేశాడు, సో వాళ్ళకు ఒక మంచి విజయాన్ని ఇచ్చి రుతురాజ్ గైక్వాడ్ని ఒక మంచి కెప్టెన్ అని చెప్పి ప్రొజెక్ట్ చేశారు. అది జరిగిపోయింది ఫ్లోలో, దానికి మేమేది ప్రొజెక్ట్ చేయడం? సరే, తర్వాత మీరు పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో శశాంక్ సింగ్ని ఈ ప్రపంచానికే ఇంట్రడ్యూస్ చేశారు. ఒకే ఓవర్లో వాడు లాస్ట్లో పిచ్చ కొట్టుడు కొట్టాడు, మర్చిపోయావా? అది బౌలింగ్ వీకు, అలా జరిగిపోయింది, దానికి మేమేం చేస్తాము? అలా అంటావా? తర్వాత మీరు కేకేఆర్తో మ్యాచ్ ఆడారు, గుర్తుందా? ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం నరైన్ ఓపెనర్గా వచ్చి ఆడేవాడు. తర్వాత వచ్చిన మ్యాచ్లు అన్నీ ఫెయిల్ అయ్యాడు, కానీ మీతో మళ్ళీ తనలో ఓపెనర్ బతికే ఉన్నాడని చెప్పి నిరూపించుకున్నాడు. అయ్యో, ఆ నరేను బ్లైండ్ హిట్టరు, ఏదో గుడ్డు లూపాడు, తగిలేసిందంతే. తర్వాత మ్యాచ్లో ఇంకో బాగా ఆడాడు కదా, దానికి మేమేం చేయాలి? దీనికి ఇలా అంటావా? అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నెక్స్ట్ జోస్ బట్లర్ ఈ ఐపీఎల్లో ఫామ్లో లేక భలే ఇబ్బంది పడ్డాడు, కానీ మీతో అడగడే ఫామ్లోకి వచ్చేసాడు. చూసావా? అదనమాట మ్యాటర్. ఏంటి, మాకు తెలియకుండా మా వెనకాల ఇంత జరిగిపోయిందా? ఇవన్నీ నేను గమనించలేదు రోహిత్, అందుకే హార్దిక్ పాండ్యా అంతగా పొగుడుతున్నాడు. ఒక 2 పాయింట్లు ఇచ్చారనుకోండి, కొంచెం పాయింట్ షేప్లో ముందుకు వెళ్తాం అనమాట. అంటే మీరు మా మీద గెలవలేమని ఫిక్స్ అయిపోయారు కదా, పాయింట్లు అడుక్కుంటున్నారు అంటే మా టీం ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. చూసావా కోహ్లీ, నేను చెప్పాను కదా మన టీం స్ట్రాంగ్గానే ఉంది, సరిగ్గా ఆడట్లేదు ప్లేయర్స్. మనం అంటేనే వణుకు అందరికీ. హలో అన్న, అంత సీన్ లేదు. మా టీంలోకి సూర్య వచ్చాడు, లాస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఈసారి మీ మీద చిత్త కొట్టుడు కొట్టేస్తాడు. నేనేదో కామెడీగా అంటున్నాను, నాకేం అవసరం మీ పాయింట్లు, నేనే లాక్కుంటా, మీరు ఇవ్వాల్సిన పని లేదు.
ఇప్పుడే కదరా మా అంత మంచి టీం లేదు, మా అంత జాలిపరులు లేరని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. వాడంతే, అందితే జుట్టు అందకుంటే కాళ్ళు. అబ్బా ఏందన్నా నీ గోల, ఎందుకన్నా నా మీద పడ్డావు? అవునరా హార్దిక్ పాండ్యా, నువ్వేంటి లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ చేయలేదు, ఏంటి మ్యాటర్? ఇంకా నేను బౌలింగ్ జోలికి పోనన్నా. ఆ బౌలింగ్ చేస్తుంటే ప్రతి ఒక్కరు నన్నే టార్గెట్ చేస్తున్నారు. వాడికి బౌలింగ్ ఇవ్వలేదు, నువ్వు బౌలింగ్ చేస్తున్నావు. వాడికి ఫస్ట్ ఓవర్ ఇవ్వలేదు, నువ్వు బౌలింగ్ చేస్తున్నావు. చెప్పు, నా పేరే చెప్పు, నేనే అక్కడ ఉన్నది. మళ్ళీ వాడు వీడు అని చెప్పి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు. ఏంట్రా బుమ్రా, మన మధ్య వాడు వీడనే ఫ్రెండ్షిప్ కూడా లేదా? ఎవడు ఫ్రెండు ఎవడికి ఫ్రెండు అయిపోయింది. ఇంకా నీకు నాకు సంబంధం లేదు. నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చూసుకో. ఒరే హార్దిక్, పాయింట్స్ అడుక్కోవడం కాదురా, ఫస్ట్ టీంని కంట్రోల్లో పెట్టుకో. వెళ్ళొస్తా.